ఇది నా డే 9 ఆఫ్ హంపి బ్లాగ్స్. నేను మీ కర్ణాటక తెలుగు అబ్బాయిని. సో ఇది నేను ఇప్పుడు హంపిలో ఉన్నానండి. ఇన్ని రోజులు హంపి బ్లాగ్స్ అన్నాను కదండి. ఇప్పుడు హంపిలో ఉన్నాను ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు మీకు ప్రజెంట్గా రెస్టారెంట్ ప్లాన్ అని చెప్పాను కదండి. సో ఫస్ట్ మీకు మా పాత రెస్టారెంట్ చూపిస్తాను అనమాట. అక్కడికి వెళ్ళి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్కి మీరు వచ్చే ఉంటారు, వచ్చుంటే కమెంట్స్లో తెలియజేయండి. సో ఈ దారికి వెళ్తే ఇక్కడ నుంచి మా రెస్టారెంట్ స్టార్ట్ అండి. రెస్టారెంట్ ఇక్కడ చూపిస్తాను అనమాట. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. నేను మా పాత రెస్టారెంట్ దగ్గర ఉన్నాను అనమాట. సో ఇప్పుడు మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇప్పుడు మా పాత రెస్టారెంట్ కండిషన్ ఏంటి, ఎలాగైపోయింది, దాన్ని ఏమైంది అని చూపిస్తాను అనమాట. సో ఇది అప్పుడులో ఇది కిచెన్ రూమ్ అనమాట. ఇదంతా అప్పుడు ఇక్కడ ఫుడ్ తినేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి రూమ్స్, అక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ కార్నర్ అక్కడి నుంచి ఇక్కడ దాకా అక్కడి నుంచి ఇక్కడ దాకా మా ప్లేస్ అండి. కింద ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ వాటర్ ఉన్నది కింద, అక్కడ క్రొకడైల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కింద కూడా మాదే అండి. సో కారణం ఏంటంటే ఇది ఇలాగైందంటే గవర్నమెంట్ వాళ్ళు ఇది ఫారెస్ట్ ఏరియా అంటండి. సో ఇదంతా డిస్ట్రాయ్ చేసేసారనమాట. అక్కడి నుంచి ఇక్కడ వరకు కిచెన్ రూము, ఈ 3 రూమ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను 3 రూమ్స్. సో అది నాకు తెలియదంటే అంత గ్యారంటీగా ఎందుకు డిస్ట్రాయ్ చేశారనేది. సో ఒకవేళ మీరు కమెంట్స్లో గిన బిల్డ్ అని అంటే, నేను ఒక 3 రూమ్స్ ఇక్కడ ఉన్నాయండి. గవర్నమెంట్ దగ్గర మేము పర్మిషన్ తీసుకున్నాం ఆ 3 రూమ్స్కి. ఒకవేళ బిల్డ్ అని వేస్తే మీకు ఇక్కడ 10 డేస్కి 20 డేస్కి ఇక్కడ ఒక ప్రైవేట్ ఉండటానికి రెస్టారెంట్ కన్నా తక్కువ అయ్యేలాగా మీకు ఇక్కడ సెటప్ చేస్తామండి. ఇక్కడ రూమ్స్ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ 3 రూమ్స్ అనమాట. ఇక్కడ ఏం లేవండి, ఇంకా ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి అనమాట. ఈ 3 రూమ్స్ ఫిక్స్ చేసి బిల్డ్ అని కమెంట్స్లో చేస్తే ప్రైవేట్ ఒక రెస్టారెంట్ లాగా మీకు ఇస్తామండి. ఒక 20 డేస్ రెంట్ కింద. సో ఇక్కడ ఇంకా మీకు వెనకాల చూపిస్తానండి. ఇప్పుడు ఇదంతా ఫారెస్ట్. ఇప్పుడు ఇదంతా ఒకవేళ క్లీన్ చేయాలండి ఇక్కడంతా. ఇప్పుడు ఈ వెనకాల కూడా చూపిస్తాను అనమాట మీకు. ఇప్పుడు ఇది వెనకాల పొజిషన్ అండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వెనకాల ఇదంతా. ఇదేమో ట్యాంక్ అండి, రూమ్స్కి ఇక్కడ క్లీన్ చేసుకుంటానికండి. ఇది బాయిలర్ అండి ఇది. సో మీరు ఇక్కడికి వచ్చే ఉంటారండి, ఎప్పుడో ఒక రోజున కార్ ఇక్కడ పార్క్ చేసి ఉంటారు, ఏదో ఒకటి పార్టీ చేసుకుని ఉంటారు. ఒకవేళ చేస్తుంటే కమెంట్స్లో తెలియజేయండి. సో ఒకవేళ మిగిలిన కమెంట్స్లో బిల్డ్ అని చేయండి. ఇది కొన్ని రోజుల తర్వాత ఇది ఒక ప్రైవేట్ కింద వచ్చేసి 20 డేస్కి 30 డేస్ లాగా రెస్టారెంట్ కింద తక్కువ అయ్యేలాగా మీకు చూస్తామండి. ఫుడ్ అన్నితో సహా హోమ్మేడ్ ఫుడ్ అండి. సో మీకు కాంటాక్ట్ అవ్వాలంటే నేను ఈమెయిల్ ఇస్తానండి నా కమెంట్స్లో. సో అక్కడి నుంచి తెలియజేయచ్చు. సో నేను ఇంకా ఇదంతా చూపించానండి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్లో వేయండి. సో నేను మీకు ముందర కూడా చూపిస్తాను, ముందర ఏమున్నదో అక్కడ ఏం లేకున్నదో అనేది. సో ఇప్పుడు మా అన్నయ్య కూడా వచ్చాడండి. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. హనుమాన్ ఫళ్ళు ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫ్రూట్స్ కట్ చేసుకుని తీసుకుని వెళ్తామండి ఇంటికాడకి ప్రతి మంత్లీ వన్స్. సో చూసుంటారు మా రెస్టారెంట్ కండిషన్ ఏంటి అదంతా ఏంటి. తర్వాత దీని ముందర ఇది అయిపోయాక దీని ముందర మీకు చూపిస్తాను అనమాట. దీని ముందర ఏమున్నదో అనేది. దీని ముందర వెళ్తే మీరు వచ్చుంటారు ఈ ప్లేస్కి కూడా, ముందర ఏమున్నదాన్ని. సో ముందర ఏమున్నదంటే మీకు రివర్ అంతా అటు సైడ్ వెళ్ళొచ్చు అనమాట. హంపి దాటి వెళ్ళొచ్చు అనమాట. బోట్స్ అన్నీ ఉన్నాయి అటు సైడు. సో